ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందన్నయ్య? అన్నిటికీ ఒక కారణం ఉందిరా. నేను అడ్వకేట్తో కూడా మాట్లాడేశాను. మీరు ఆ పనులు కొంచెం చూసుకుంటారా? సరే అన్నయ్య. ఆ మాలకెంత పొగరో చూసావా? దాని బాబుకు మనం వండి పెడుతుంటే దానికి ఏమీ పట్టనట్టు వెళ్ళి కామాక్షి ఇంట్లో కూర్చుంది. ఇన్నేళ్ల తర్వాత జైలు నుంచి వచ్చింది ఎందుకనుకుంటున్నావు? ఉన్న స్థలాన్ని నమ్మి కూతురు పేరు మీద బ్యాంక్ లో వేయడానికి. ఇది తెలియక నీ మొగుడు నా మొగుడు పిచ్చోళ్ళలా బ్రోకర్ పనులు చేస్తూ తిరుగుతున్నారు. సరిగ్గా చెప్పావక్క. ఏయ్, కుదురుగా తింటావా లేదా జైలు పెదనానికి పట్టి ఇవ్వమంటావా? తిను. నాకెందుకో ఆయన గారు ఈసారి జైలుకి వెళ్తే తిరిగి వస్తాడనే నమ్మకం లేదు. అక్క, పొయ్యి మీద ఎసురు పెట్టాను, వెళ్ళి చూసొస్తాను. బావా, ఏదో తెలియక మేము మీరు మాట్లాడిందేది నేను వినలేదమ్మా. క్షమించండి బావా. అయ్యో, నేనే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నా కూతుర్ని బాగా చూసుకుంటున్నందుకు. ఇన్నేళ్ళు జైల్లో ఉన్నాను కదా, మనుషులతో మసలడం మర్చిపోయాను. మెల్లమెల్లగా తెలుసుకుంటాను. ఇప్పుడు నువ్వు తింటా